మై డియర్ వైఫ్ పార్ట్ 25. రచయిత పురం రామతులసి గారు. లోపలికి వచ్చిన మంజు సోఫాలోని కూర్చొని ఉన్న భానుమతి గారిని వేదాంశులను చూసింది. మంజు రావటం గమనించిన వేదాంశ్ వచ్చి తన పక్కన కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. ఇన్ని రోజులు మీరు నాతో ఆడుకున్నారు కదా, చెప్తా మీ పని అంటూ భానుమతి గారికి మరో ప్రక్కకు వచ్చి కూర్చున్నది. వేదాంశ్ మంజు వైపు కోపంగా చూశాడు. మంజు వేదాంశును వెక్కిరిస్తూ, అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారు అంటూ భానుమతి గారిని అడిగింది. అప్పటికే వారి ఇద్దరి మధ్య సైగలను ఓ కంట గమనిస్తూనే ఉన్న భానుమతి గారు, ఏమీ లేదు మంజు, ఊరికనే అలా కూర్చున్నా. ఇంతకీ మీ అమ్మ ఎలా ఉన్నది అని అడిగారు. బాగానే ఉన్నది అమ్మమ్మ గారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నది అని బాధగా చెప్పింది మంజు. బాధపడకమ్మా, మీ అమ్మకు అంతా నయమైపోతుంది. సరేలే కానీ ఇది చెప్పు, నీకు నా మనవడు అంటే ఇష్టమేనా అని అడిగారు భానుమతి గారు. మంజు సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ తల ఉంచుకున్నది. అంటే ఇష్టము అనే కదా అర్థం అని నవ్వుతూ, పోనీలే, ఆ దేవుడు దయ వల్ల మీరు కలిశారు. ఇంకా మీ ఇద్దరూ కలవటానికి నేనింకా ఎంతకాలం వెయిట్ చేయాలో అని భయపడ్డాను. మొత్తానికి మీరు కలిశారు కాబట్టి వెంటనే మీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అన్నారు భానుమతి గారు. అది విన్న మంజు షాక్ అవుతూ, ఇదేమిటి, మా లవ్ స్టోరీ జెట్ స్పీడ్ లో దూసుకొని పోతుంది. ఇప్పటికే మేమిద్దరం ప్రేమించుకోవటం, ఒకరికి ఒకరం మా మనసులో మాట చెప్పుకోవటమే చాలా త్వరగా జరిగింది అని అనుకుంటే ఇప్పుడు అమ్మమ్మ గారు డైరెక్ట్ గా పెళ్లి అంటున్నారు అని అయోమయంగా ఆలోచిస్తూ ఉన్నది. నిజమే గ్రాని, నువ్వు చెప్పినట్టు త్వరగా వీళ్లకు పెళ్లి చేసేయండి అని లోనికి వస్తూ అన్నాడు యశ్వంత్. దానితో అక్కడ ఉన్నవాళ్లు అంతా యశ్వంత్ వైపు చూశారు. రారా మనవడా, పనిలో పని వాళ్లతో పాటు నీకు అంకితకు కూడా పెళ్లి చేసేస్తాను అని నవ్వుతూ అన్నారు భానుమతి గారు. దానికి నేను అంకిత రెడీ గ్రాని, మరి వీళ్ల సంగతి ఏమిటి అని అడిగాడు యశ్వంత్. అవును వేదాంశ్, మంజు మీరేమంటారు, మీరు పెళ్లికి సిద్ధమేనా అని అడిగారు భానుమతి గారు. వేదాంశ్ మంజు మొహం చూసి, ఇందాక నా పక్కన కూర్చోమంటే కూర్చోలేదు కదా, చెప్తా నీ పని అని అనుకుంటూ, నేను ఈ పెళ్లికి రెడీయే నానమ్మ, మరి మంజు సంగతి ఏమిటో మీరే కనుక్కోండి అని మంజు వైపు చూస్తూ చెప్పాడు. అమ్మమ్మ గారు, నాకు ఎందుకో ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోతుంది అని అనిపిస్తున్నది అని చెప్పింది మంజు. చూడమ్మా మంజు, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తొందరపడాలి. నాకా వయసు అయిపోతుంది, ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు. నేను పోయేలోపు మీ పెళ్లి చూడాలి అని ఆశపడుతున్నాను. అందుకనే మీకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు, కానీ మా పెళ్లి అమ్మా నాన్న చేతుల మీదుగా జరగాలి అని నా కోరిక. మరి వాళ్లకు కూడా ఈ పెళ్లి ఇష్టం ఉండాలి కదా అని చెప్పింది మంజు. అంటే నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా, ఇక ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు అన్నది మంజు. ఇంతలో లక్ష్మమ్మ అక్కడికి వచ్చి, అంటే ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అన్నమాట అని అన్నది. అలా ఒక్కసారిగా అక్కడ సంతోష వాతావరణం ఏర్పడింది. దానితో మంజు వేదాంశ్ వైపు చూసింది. వేదాంశ్ కూడా త్వరలో మంజు తన భార్య కాబోతుంది అని సంతోషపడుతూ ఆమె వైపు ప్రేమగా చూశాడు. వారి ఇద్దరిని అలా చూసిన వారు అంతా వారిని ఆట పట్టిస్తూ సందడి చేశారు. సరే సరే, ముందు లంచ్ చేద్దాం పదండి అన్నాడు వేదాంశ్. అవును, నాకు కూడా బాగా ఆకలిగా ఉన్నది నానమ్మ అన్నది అంకిత. సరే పదండి అని భానుమతి గారు వారి అందరితో కలిసి భోజనం చేశారు. వేదాంశ్ తింటూనే మంజుకి ఫ్లయింగ్ కిసులు ఇస్తూ ఉన్నాడు. దానితో మంజు, అది ఎక్కడ, అక్కడ ఉన్నవాళ్లు అంతా చూస్తారు అని సిగ్గుతో తలదించుకొని భోజనం చేస్తూ ఉన్నది. అలా వారందరూ భోజనం చేసిన తర్వాత, నానమ్మ మాకు కొంచెం పని ఉంది అని చెప్పి వేదాంశ్ యశ్వంతులు అక్కడి నుండి బయటకు వచ్చారు. అలా వేదాంశ్ యశ్వంతులు కలిసి కారులో స్టార్ట్ అయ్యారు. ఏమిట్రా బావా, మంజుకి ప్రపోజ్ చేసావట, మంజు దాన్ని యాక్సెప్ట్ చేసిందట, ఏమిటి సడన్ గా ఎలా చేశావు, ఇదంతా నిన్న మంజుని ఆ రౌడీలు కిడ్నాప్ చేయడం వలన అని అడిగాడు యశ్వంత్. అదంతా సరే కాని ముందు నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అన్నాడు వేదాంశ్. ఈ యశ్వంత్ ఇన్వాల్వ్ అయ్యాక ఆ పని జరగకుండా ఉంటుందా, ఆల్రెడీ ఆ రాజుని లాక్ చేసి పెట్టా, ఇక మనం వెళ్లి వాడి సంగతి ఏమిటో చూడాలి అన్నాడు యశ్వంత్. ఇంతకీ వాడు నువ్వు చెప్పినట్టే చేశాడు అంటావా, లేక ఏదైనా తోక జాడించాడా అని అడిగాడు వేదాంశ్. వాడికి నేను వేరే దారి ఇవ్వలేదు కదా, కన్ఫామ్ గా చేసే ఉంటాడు, అందులో డౌటే లేదు. కానీ ఆ రాగిణీదేవి అసలు ఆ డ్రగ్స్ ఎందుకు కొన్నది, చూస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నట్టున్నది. ఇంకా
ఆవిడను ఊరికినే వదిలేస్తే ఇంకేం చేస్తుందో అన్నాడు యశ్వంత్. ఇకపై ఆమెకు ఆ ఛాన్స్ లేదులే అంటూ ఒక డెవిల్ స్మైల్ ని ఇచ్చాడు వేదాంశ్. చూస్తూ ఉంటే నువ్వు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నావు. అంటే ఆ రాగిణీదేవి చాప్టర్ త్వరలోనే క్లోజ్ అవబోతుంది అన్నమాట అన్నాడు యశ్వంత్. వేదాంశ్ నవ్వుతూ కార్ని ఒక ప్లేస్ కు తీసుకుని వెళ్లి ఆపాడు. ఆల్రెడీ అక్కడ రాగిణీదేవి పిఏ రాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇటు వేదాంశ్ యశ్వంతులు కారు దిగి రాజు దగ్గరకు వెళ్లారు. వేదాంశ్ యశ్వంతులను అక్కడ చూడగానే రాజు షాక్ అవుతూ, సార్ మీరేమిటి ఇక్కడ అని తడబడుతూ అడిగాడు. అదేమిటి రాజు, నిన్ను ఇక్కడకు రప్పించింది మేమే అయినప్పుడు మేము రాక ఇంకెవరొస్తారు అన్నాడు యశ్వంత్. అంటే నాతో ఫోన్లో మాట్లాడింది మీరేనా అని ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు. దానికి యశ్వంత్ చిన్నగా నవ్వుతూ, అవును నేనే నీతో మాట్లాడింది అన్నాడు. అది విన్న రాజు ఆశ్చర్యంతో అలానే నుంచున్నాడు. తరువాత తీరిగ్గా ఆశ్చర్యపోదువులే కాని ఇంతకీ మేము చెప్పిన పని చేశావా అని అడిగాడు వేదాంశ్. మీరు చెప్పినట్టుగానే మేడంకు డ్రగ్స్ అని చెప్పి షుగర్ పౌడర్ ఉన్న ప్యాకెట్ ను ఇచ్చాను సార్ అని చెప్పాడు రాజు. గుడ్, ఈ మేడంని బాగానే బురుడి కుట్టించావు అన్నమాట. నువ్వు ఇలాగే మాకు సహకరిస్తూ ఉన్నావు అనుకో, నీకే మంచిది. అలా కాదు అని తోక జాడిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అన్నాడు వేదాంశ్. రాజు భయపడుతూ అంతకుముందు జరిగినది గుర్తు చేసుకున్నాడు. నిజానికి అతడు డ్రగ్స్ ప్యాకెట్ తీసుకుని రాగిణీదేవికి ఇవ్వటానికి ఆఫీస్కు వెళుతూ ఉండగా ఎవరో ఒక అతను డ్రగ్స్ ప్యాకెట్ కొన్నది వీడియో తీసి రాజుకు పంపించారు. అది చూసిన రాజు షాక్ అవుతూ, ఇదేమిటి, అసలు ఇదంతా ఎవరు వీడియో తీశారు అని భయపడుతూ ఉండగానే అతనికి ఒక కాల్ వచ్చింది. అతడు భయపడుతూనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. అటు నుంచి ఎవరో ఒక అతను నవ్వుతూ, ఏమిటి రాజు, వీడియో చూసుకున్నావా అని అడిగాడు. ఎవరు మీరు, ఎందుకు నన్ను వీడియో తీశారు అని అడిగాడు రాజు. నేను ఎవరు ఏమిటి అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు ఈ వీడియో పోలీసులకు పంపిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. వద్దద్దు, మీరు అలా చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. దయచేసి ఆ వీడియోను పోలీసులకు పంపించొద్దు, నీకేం కావాలన్నా చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు రాజు. అది ఇప్పుడు దారిలోనికి వచ్చావు, నువ్వు మేము చెప్పినట్టు చేస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాం లేదా పోలీసులకు పంపిస్తాం అని చెప్పాడు ఆ వ్యక్తి. లేదు, మీరు ఏం చెప్పినా చేస్తాను, నేనేం చేయాలో చెప్పండి అన్నాడు రాజు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆ డ్రగ్స్ మీ మేడంకు ఇవ్వటానికి వీల్లేదు, వాటిని వెంటనే పక్కన పడే అని చెప్పాడు ఆ వ్యక్తి. ఏమిటి, అసలు ఆ డ్రగ్స్ తెమ్మన్నదే మా మేడం, వీటిని ఇప్పుడు పక్కన పడేస్తే మా మేడం నన్ను చంపేస్తుంది అన్నాడు రాజు. మేము చెప్పినట్టు చేయకపోతే జైలుకు వెళ్తావు, అది ఓకేనా అన్నాడు ఆ వ్యక్తి. వద్దు వద్దు, పడేస్తున్నాను అని చెప్పి తన చేతిలో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ ని పక్కన విసిరేసి, మీరు చెప్పినట్టుగానే చేశాను, ఇక ఆ వీడియోను డిలీట్ చేయండి అన్నాడు రాజు. అప్పుడే దానికి కంగారే ఉందిలే కాని, ఇప్పుడు నువ్వు ఆ డ్రగ్స్ ప్యాకెట్ ప్లేస్ లో షుగర్ పౌడర్ తీసుకుని వెళ్లి మీ మేడంకు అవే ఆవిడ అడిగిన డ్రగ్స్ అని చెప్పి ఇవ్వు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఏమిటి, డ్రగ్స్ ప్లేస్ లో షుగర్ పౌడర్ ఇవ్వాలా? నేను అలా ఇచ్చినా ఆవిడ నమ్ముతుందా అన్నాడు రాజు. నమ్మాలి, నమ్మేలా నువ్వే చెయ్యాలి, నీకు వేరే ఆప్షన్ లేదు అన్నాడు ఆ వ్యక్తి. దానికి రాజు ఆలోచిస్తూ ఉండగా, ఏమిటి రాజు, ఏం నిర్ణయించుకున్నావు, నేను చెప్పినట్టు చేస్తావా లేక ఈ వీడియోని పోలీసులకు పంపించమంటావా అన్నాడు ఆ వ్యక్తి. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు రాజు. సరే అయితే జాగ్రత్త, నువ్వు నన్ను మోసం చేసి తోక జాడించాలి అని చూస్తే ఈ వీడియోను నేను పోలీసులకు పంపిస్తాను, అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను జైల్లో పెడతారు, ఇక నిన్ను కాపాడటం మీ మేడం వల్ల కూడా కాదు అని చెప్పాడు ఆ వ్యక్తి. వద్దు, మీరు చెప్పింది చేస్తాను అన్నాడు రాజు. మంచిది, నువ్వు నేను చెప్పిన పని ఫినిష్ చేశాక నేను చెప్పిన లొకేషన్ కు రా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆ వ్యక్తి. అలా జరిగినది మొత్తం గుర్తు చేసుకుని తనకు పడుతూ ఉన్న చెమటలు తుడుచుకున్నాడు రాజు. ఇప్పుడు చెప్పు రాజు, మీ మేడం అసలు అలాంటి డ్రగ్స్ ఎందుకు నిన్ను తీసుకుని రమ్మన్నది, అసలు తన ప్లాన్ ఏమిటి అని అడిగాడు వేదాంశ్. రాజు భయపడుతూ అది సార్ అని చెప్పటానికి ఆలోచిస్తూ ఉన్న అతన్ని చూసి, ఏమిటి రాజు, సమాధానం చెప్తావా లేక ఆ వీడియోని పోలీసులకు పంపమంటావా అన్నాడు యశ్వంత్. వద్దు సార్ అన్నాడు రాజు. సో ఇప్పుడు చెప్పు, మీ మేడం ఏం ప్లాన్ వేసింది అని అడిగాడు వేదాంశ్. చెప్తాను సార్, మేడం ఈ డ్రగ్స్ ను ఉపయోగించి మీకు మ్యాగీ మేడంకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పాడు రాజు.
అది విన్న వేదాంశ్ యశ్వంతులు షాక్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాట్, మ్యాగీకి వేదాంశ్కి పెళ్లి చేయాలి అనుకుంటుందా? అది ఆ డ్రగ్స్ ద్వారానా? ఎలా అని అడిగాడు యశ్వంత్. అంటే ఈ డ్రగ్స్ డ్రింక్ లో మిక్స్ చేసి మీ చేత మ్యాగీ మేడం చేత ఏదోలా తాగించి మీ ఇద్దరిని ఒకటయ్యేలా చేసి ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అని ఆవిడ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అమ్మా నాన్న చావుకు ఆవిడే కారణం అని మీకు తెలిస్తే ఎక్కడ ఏం చేస్తారు అని భయంతో ఇలా చేయాలి అని అనుకున్నారు. ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆ విషయం మీకు తెలిసినా అప్పటికి మ్యాగీ మేడం మీకు భారీగా ఉంటారు కాబట్టి తనను ఏమీ చెయ్యరు అని ఇలా ప్లాన్ చేశారు అని చెప్పాడు రాజు. అదంతా విన్న వేదాంశ్ యశ్వంతులు షాక్ అయ్యారు. ఎందుకంటే రాగిణీదేవి తనని తాను కాపాడుకోవటానికి తన కూతురు విషయంలో ఇంతకు దిగజారిపోయి ఆలోచిస్తుంది అని వారు అస్సలు ఊహించలేదు. ఇంతలో రాజు, సార్ మీరు అడిగినది చెప్పేశాను కదా, ఇక ఆ వీడియో డిలీట్ చేయండి సార్ అన్నాడు. చేస్తాలే, నువ్వు వెళ్ళు, కానీ ఈ విషయం ఎక్కడా చెప్పకు, ముఖ్యంగా మీ మేడంకు అన్నాడు వేదాంశ్. సరే సార్ అని అక్కడి నుండి వెళ్లిపోయాడు రాజు. ఏమిటిది వేదాంశ్, అసలు ఆవిడ మనిషేనా? ఇంకా ఎంతకు దిగజారుతుంది? ఆవిడను ఇంకా ఊరికనే వదిలిపెట్టకూడదు, వెంటనే తనకు చెక్ పెట్టవలసిందే అన్నాడు యశ్వంత్. అవును యశ్వంత్, ఇక ఆవిడకు బుద్ధి చెప్పవలసిన టైం వచ్చేసింది. ఈ రోజే ఆవిడ చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏ డ్రగ్ ఉపయోగించి ఆవిడ అనుకున్నది సాధించాలి అని అనుకున్నదో ఆ డ్రగ్ తోనే ఆవిడకు చెక్ పెడతా అని చెప్పాడు వేదాంశ్. అదెలా అని అడిగాడు యశ్వంత్. చెప్తా అంటూ తన ప్లాన్ ని చెప్పాడు వేదాంశ్. సూపర్ రా, నీ ప్లాన్ అదిరిపోయింది, వెంటనే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అన్నాడు యశ్వంత్. సరే, ఇక నేను వెళ్తాను, నువ్వు మిగిలినది చూసుకో అని చెప్పాడు వేదాంశ్. సరే, అదంతా నేను చూసుకుంటా అన్నాడు యశ్వంత్. అలా ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు. అలా నైట్ అవటంతో వేదాంశు పార్టీ ఏర్పాట్లు చూసుకోవటానికి ముందే అక్కడ నుండి బయలుదేరటానికి వెళుతూ ఒకసారి మంజుని చూడాలి అనిపించి పైకి వెళ్ళాడు. అప్పటికి మంజు రెడీ అవటానికి అప్పుడే స్నానానికి వెళుతూ అక్కడకు వచ్చిన వేదాంశును చూసి, సార్ ఏమిటి అప్పుడే రెడీ అయిపోయారా అని అడిగింది. నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా, అందుకనే ముందే బయలుదేరుతూ ఉన్నాను అని చెప్పాడు వేదాంశ్. అవును, మరి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు, వెళ్ళండి అన్నది మంజు. వెళ్తాలే కాని అంటూ దగ్గరకు వస్తూ ఉన్న వేదాంశిని, అక్కడే ఆగండి సార్, ఇప్పుడు మీరు దగ్గరకు వస్తే ఏం చేస్తారో నాకు తెలుసు, పార్టీకి లేట్ అవుతుంది, నేను స్నానం చేయాలి, మీరు కూడా వెళ్ళండి అన్నది మంజు. సరే వెళ్తాలే, నువ్వు అంకిత కలిసి కారులో రండి, అలాగే నేను నీకోసం తీసుకున్న డ్రెస్ వేసుకొనిరా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాడు వేదాంశ్. సర్ప్రైజా, ఏమిటి సార్ అది అని ఎక్సైట్ అవుతూ అడిగింది మంజు. వస్తే నీకే తెలుస్తుంది, త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి అక్కడి నుండి పార్టీకి వెళ్లిపోయాడు వేదాంశ్. సర్ప్రైజా, ఏమిటప్పా అది అని ఆలోచిస్తూ, అమ్మో పార్టీకి టైం అయిపోతున్నది అని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మంజు. మంజు వేదాంశు చెప్పినట్టుగానే అతడు తన కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అయ్యి అంకిత కోసం కిందకు వచ్చింది. ఆల్రెడీ అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న భానుమతి గారు ఇంట్లోనికి వస్తూ ఉన్న మంజును చూసి ఆమె అందానికి ముగ్ధురాలు అవుతూ మంజుని అలానే చూస్తూ ఉండిపోయారు. మంజు తన దగ్గరకు రాగానే, అమ్మ మంజు, నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చూస్తూ ఉంటే నా దిష్టి తగిలేలా ఉన్నది, ఉండు అని అంటూ తన కళ్ళకు ఉన్న కాటుకను తీసి మంజు చెవి వెనుక దిష్టి చుక్కలా పెట్టారు భానుమతి గారు. ఆ క్షణం మంజుకి అంతకుముందు తనని ఈ డ్రెస్ లో చూసినప్పుడు వేదాంశు కూడా ఇలాగే చేసిన విషయం గుర్తుకు వచ్చి తన బుగ్గలు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఇటు అంకిత కూడా రెడీ అయ్యి అప్పుడే తన రూమ్ నుండి కిందకు వస్తూ, మరి నాకు దిష్టి చుక్క పెట్టవా నానమ్మా అని అడిగింది. దాంతో వారి ఇద్దరు తల తిప్పి వెనక్కు చూశారు. ఏమిటి నానమ్మా, నేను ఎలా ఉన్నాను అని దగ్గరకు వచ్చి అడిగింది అంకిత. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అంకిత, నా మనవరాళ్ళు ఇద్దరు అందంగానే ఉన్నారు అంటూ అంకితకు కూడా దిష్టి చుక్క పెట్టే మంజుని అంకితను దగ్గరకు తీసుకున్నారు భానుమతి గారు. అవును నానమ్మ, నువ్వేమిటి ఇలా రెడీ అయ్యావు, అంటే నువ్వు కూడా పార్టీకి వస్తున్నావా, పొద్దున్న రాను అన్నావు కదా అన్నది అంకిత. అవునంకిత, కానీ వేదాంశు నేను కూడా పార్టీకి రావాలి అని చెప్పారు భానుమతి గారు. ఓ అవునా, సరేలే అన్నది అంకిత. ఇంతలో కారు డ్రైవర్ వచ్చి, మేడం కారు రెడీ అయింది, బయలుదేరదామా అన్నాడు. వస్తున్నాం పద అన్నారు భానుమతి గారు. దానితో డ్రైవర్ వెళ్లి కారు స్టార్ట్ చేశాడు. పదండమ్మా మనం కూడా వెళదాం అని భానుమతి గారు, మంజు, అంకితాలు కూడా పార్టీకి వెళ్లారు.
ఇటు మ్యాగీ రాగిణీదేవి కూడా పార్టీకి వెళ్ళటానికి వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యారు. రాగిణీదేవి మాత్రం మనసులోనే ఈ రాత్రితో నేను అనుకున్నది సాధించబోతున్నాను, ఎలాగైనా నా ప్లాన్ ని సక్సెస్ చేసి నేను అనుకున్నట్టుగానే మ్యాగీని వేదాంశిని ఒక్కటి చేయాలి అని అనుకుంటూ ఉండగా, మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది మ్యాగీ. ఏమీ లేదు బేబీ, బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పింది రాగిణీదేవి. అవునా అని విండో నుంచి బయటకు చూస్తూ, ఈవిడ మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నది, తను ఏం ప్లాన్ చేసిందో తెలుసుకొని అది జరగకుండా ఆపాలి అని మనసులోనే అనుకుంటూ, అవును ఇంతకీ అరుణ్ బయలుదేరాడా లేదా, కాల్ చేద్దాము అంటే మమ్మీ పక్కనే ఉన్నది, సర్లే మెసేజ్ చేసి చూస్తాను అని అరుణ్ పార్టీకి స్టార్ట్ అయ్యారా అని మెసేజ్ చేసింది మ్యాగే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, నాతో పాటు వర్ష కూడా వస్తున్నది అని మెసేజ్ చేశాడు అరుణ్. సరే మమ్మీ పక్కనే ఉన్నది, నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని మెసేజ్ చేసి ఫోన్ ని తన వ్యాలెట్ లో పెట్టుకుని సైలెంట్ గా విండో నుండి బయటకు చూస్తూ ఉన్నది మ్యాగీ. అలా అందరూ పార్టీ జరిగే రిసార్ట్ కి రీచ్ అయ్యారు. ఆల్రెడీ అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోవటంతో వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉన్నాడు వేదాంశ్. ఇంతలో రాగిణీదేవి మ్యాగీ రావటం గమనించిన వేదాంశ్ వెళ్లి వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు. హాయ్ మ్యాగీ, హాయ్ ఆంటీ అని పలకరించాడు. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసావు వేదాంశ్ అన్నది రాగిణీదేవి. ఇదే ఉన్నది, మీకోసం నేను ఇంకా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను, పార్టీ ముగిసేంత వరకు మీరు ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పాడు వేదాంశ్. అలాగే వేదాంశ్, నేను పార్టీ అయ్యే వరకు ఇక్కడే ఉంటా అని తన ప్లాన్ గురించి ఆలోచిస్తూ చెప్పింది రాగిణీదేవి. మీరు వెళ్తాను అన్నా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనుగా అంటూ మనసులోనే, నాకు తెలుసు రాగిణీదేవి, నువ్వు ఈ పార్టీకి ఏం ప్లాన్ చేసుకుని వచ్చావో, కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే నేను నీ ప్లాన్ తోనే ఈ రోజు నిన్ను ఇరికించబోతున్నాను, గెట్ రెడీ అంటూ చిన్నగా నవ్వి, పదండి ఆంటీ, పదం యాగి అని వాళ్ళను లోనికి తీసుకుని వెళ్ళాడు వేదాంశ్. ఇంతలోనే అక్కడకు వచ్చారు మంజు, అంకిత, భానుమతి గారు. కారు దిగగానే మంజు, అమ్మమ్మ గారు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పింది. అదేమిటి మంజు, నువ్వు రావా అని అడిగారు భానుమతి గారు. లేదు అమ్మమ్మ గారు, మీతో వస్తే ఆఫీసులో అందరికీ నా గురించి తెలిసిపోతుంది, అది నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పింది మంజు. అవును నానమ్మ, నేను కూడా మంజుతోనే వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది అంకిత. సరే అని చెప్పి అక్కడి నుండి లోనికి వెళ్లారు భానుమతి గారు. వేదాంశ్ వస్తున్న భానుమతి గారిని రిసీవ్ చేసుకుని లోనికి తీసుకుని వెళ్లి కూర్చోబెడుతూ, అవును నానమ్మ, వాళ్ళిద్దరూ ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు బయట ఉన్నారు, వస్తున్నారు అని చెప్పారు భానుమతి గారు. దానితో వేదాంశ్ మంజు రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో అంకిత, మంజులు లోనికి వచ్చారు. వేదాంశ్ వస్తూ ఉన్న మంజుని చూసి తన అందానికి మెస్మరైజ్ అవుతూ మంజు వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇటు మంజు కూడా లోనికి వస్తూ వేదాంశును చూసి చిన్నగా నవ్వింది. అలా ఇద్దరు ఎవరూ గమనించకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అదంతా గమనిస్తూ ఉన్న రాగిణీదేవి మంజు వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉన్నది. ఇదేమిటి, వీళ్ళ మధ్య కథ ఇంత స్పీడ్గా నడుస్తుంది, వీళ్ళనంత త్వరగా దీన్ని ఆపాలి అని అనుకుంటూ సైలెంట్ గా పక్కకు వెళ్లి అక్కడే ఉన్న ఒక వెయిటర్ని, ఇదిగో బాబు ఇలారా అని పిలిచింది. ఏమిటి మేడం, కూల్ డ్రింక్ కావాలా అని అడిగాడు ఆ వెయిటర్. నాకు ఏ కూల్ డ్రింక్ వద్దలే కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, చేసి పెడతావా అని అడిగింది రాగిణీదేవి. దానికి ఆ వెయిటర్, ఏమిటి మేడం అది అన్నాడు. వెంటనే రాగిణీదేవి తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఒక ప్యాకెట్ ను బయటకు తీసి, చూడు ఇదిగో అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా ఇద్దరు అని వేదాంశు మ్యాగీలను చూపిస్తూ, వాళ్లకు తెలియకుండా వాళ్ళు తాగే డ్రింక్ లో ఈ పౌడర్ కలిపి ఇవ్వు అని చెప్పింది. అమ్మో మేడం, నేను ఇలాంటి పనులు చేయను, ఎవరికైనా విషయం తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, నన్ను వదిలేయండి అన్నాడు ఆ వెయిటర్. భయపడకు, నీ ఉద్యోగానికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నేను చెప్పిన పని చేయి అని కొంత డబ్బుని అతనికి ఇచ్చింది రాగిణీదేవి. ఆ వెయిటర్ ఆ డబ్బుకు ఆశపడి, సరే మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్లి ఆ పౌడర్ కలిపిన డ్రింక్స్ ని వేదాంశు మ్యాగీలకు ఇచ్చాడు. ఇటు వేదాంశ్ అదంతా గమనిస్తూనే తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా నటిస్తూ ఆ డ్రింక్ ని తాగాడు. అలాగే మ్యాగీ కూడా ఆ డ్రింక్ ను తాగింది. వాళ్ళ ఇద్దరు ఆ డ్రింక్స్ తాగటం దూరం నుండి చూసిన రాగిణీదేవి తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషపడుతూ, ఇక వాళ్ళు మత్తులోనికి జారుకోగానే వాళ్ళ ఇద్దరిని ఒక చోటికి చేరిస్తే సరిపోతుంది అని అనుకున్నది. ఏమిటి వేదాంశ్, ఈ యశ్వంత్ ఇంకా రాలేదా అని అడిగింది మ్యాగీ. లేదు మ్యాగీ,
వాడికి నేను ఒక పని అప్పచెప్పాను, అది చూసుకుని వస్తాడు అని చెప్పాడు వేదాంశ్. తనకు సమాధానం చెప్తూ ఉన్న అతని చూపులు మాత్రం తన వెనకే ఉన్న మంజుపై ఉండటం గమనించిన మ్యాగి వెనక్కు తిరిగి అక్కడే వేదాంశుని చూస్తూ ఉన్న మంజును చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఏమిటి సార్, మాట మాతో చూపులు తనతోనా అని అడిగింది. దానికి వేదాంశు చిన్నగా నవ్వాడు. ఇంతకీ ఏమిటి, తనకి ప్రపోజ్ చేసావట, తను కూడా నీ లవ్ ని యాక్సెప్ట్ చేసిందట, నిజమేనా అని అడిగింది మ్యాగి. వేదాంశు చిన్నగా నవ్వుతూ అని సమాధానం ఇచ్చాడు. పోనీలే వేదాంశ్, త్వరగా నువ్వు మంజు ఒకటి కావటమే నాకు కావాలి. కానీ ఈలోపే మనం మమ్మీ గురించి కూడా ఆలోచించాలి. తను మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తోంది అని నాకు అనుమానంగా ఉన్నది అని చెప్పింది మ్యాగి. వేదాంశ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏమిటి వేదాంశ్, సైలెంట్ గా ఉన్నావు? మమ్మీ ప్లాన్ ఏమిటో నీకు ఏమైనా తెలుసా అని అడిగింది మ్యాగి. తెలుసు మ్యాగి అన్నాడు వేదాంశ్. ఏమిటది వేదాంశ్ అని అడిగింది మ్యాగి. నువ్వు దాని గురించి వదిలే మ్యాగి, నేను చూసుకుంటా అని చెప్పాడు వేదాంశ్. ఏమైనది వేదాంశ్, ఎందుకో నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని అనిపిస్తున్నది. నిజం చెప్పు, అసలేం జరుగుతున్నది? యశ్వంత్ కూడా ఇంకా రాలేదు. నాకు ఎందుకో మీరు ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనిపిస్తున్నది. మమ్మీ ఏం ప్లాన్ చేసింది? నాకు నిజం చెప్పు ప్లీజ్ అని సీరియస్ గా అడిగింది మ్యాగి. మ్యాగి, మీ మమ్మీ ఈరోజు అన్ని లిమిట్స్ ని క్రాస్ చేసేసింది. అసలు తను ఏం ప్లాన్ చేసిందో తెలుసా అంటూ జరిగినది అంతా చెప్పాడు వేదాంశ్. అదంతా విన్న మ్యాగి షాక్ అయ్యింది. తన తల్లి తన విషయంలో ఇంత దిగజారి ఆలోచిస్తుంది అని అస్సలు ఊహించలేదు. ఆ క్షణం మ్యాగి కళ్ళల్లో చెప్పలేని బాధను వేదాంశు గమనించాడు. మ్యాగి, నాకు తెలుసు ఈ విషయం విని నువ్వు తట్టుకోలేవు అని, అందుకనే నీకు ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ చెప్పక తప్పలేదు అన్నాడు వేదాంశ్. మ్యాగి తన బాధను దిగమింగుకుంటూ, వేదాంశ్, ఇక నా వల్ల కాదు. ఏ తల్లి కూడా తన కూతురు విషయంలో చేయకూడని పనికి కూడా సిద్ధపడింది. ఇంకా నేను ఆవిడను ఊరికనే వదలను. ఇప్పుడే అందరి ముందు తనని నిలదీస్తాను అన్నది మ్యాగి. వద్దు మ్యాగి, నువ్వు అలా చేయకు అని మ్యాగీని ఆపాడు వేదాంశ్. నన్ను ఆపకు వేదాంశ్, ఇంకా ఆవిడను నేను సహించలేను. తనకి ఇప్పుడే అందరి ముందు శిక్ష పడాలి అంటున్న మ్యాగీతో, కంగారు పడకు మ్యాగీ, నేను ఆల్రెడీ దానికోసం ప్లాన్ చేశాను. తను ఈ రోజు నుంచి మన జీవితాల్లో ఉండదు. ప్లీజ్ నువ్వు అప్పటి వరకు కొంచెం నార్మల్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేయి, సరేనా అన్నాడు వేదాంశ్. సరే వేదాంశ్ అని మ్యాగీ అంటూ ఉండగా అక్కడకు వచ్చాడు అరుణ్. అరుణ్ని చూసిన వేదాంశ్, అదిగో అరుణ్ వచ్చాడు అని చెప్పాడు. మ్యాగీ వెనక్కు తిరిగి చూసింది. అరుణ్ని చూడగానే మ్యాగీ వెళ్లి తనని హక్ చేసుకుని తన బాధ చెప్పుకోవాలి అని అనుకున్నది. కానీ ఆ పార్టీలో చాలా మంది ఉండటం వలన తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అరుణ్ వైపే చూస్తూ ఉన్నది. ఇటు లోనికి వచ్చిన అరుణ్ మ్యాగీ కోసం చుట్టూ చూసి తను కనిపించగానే ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె దగ్గరకు వెళ్లేసరికి అతనికి ఎందుకో మ్యాగీ కొద్దిగా డల్ గా అనిపించడంతో, ఏమైంది మ్యాగీ, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు అరుణ్, కొద్దిగా టైర్డ్ గా ఉంది అని చెప్పి, నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అన్నది మ్యాగీ. నీకన్నా అయితే కాదులే అని అంటూ పక్కనే ఉన్న వేదాంశును చూసి తనకి హాయ్ చెప్పాడు అరుణ్. వేదాంశు కూడా తనతో మాట్లాడి అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు. అరుణ్ మ్యాగీతో మాట్లాడుతూ ఉండగా రాగిణీదేవి అది చూసి, ఏమిటి, ఎవరు ఇతను? మ్యాగీతో చాలా చనువుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మ్యాగీతో మాట్లాడింది ఇతనే కదా? అవును. ఇంతకీ మ్యాగీ వేదాంశులో ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ తాగి చాలాసేపు అయింది, అయినా ఇంకా అవి వీళ్ల మీద ప్రభావం చూపించలేదు ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నది. ఇటు మంజు, రవి, దివ్య, అంకితాలు మాట్లాడుకుంటూ ఉండగా హాయ్ గాయస్ అంటూ అక్కడకు వచ్చాడు హరీష్. అది చూసిన వాళ్ళు అంతా హలో సార్ అని విష్ చేసిన మనసులో మాత్రం తిట్టుకుంటూ ఉన్నారు. హరీష్ వారితో మాట్లాడుతూనే వారి వైపు వంకరగా చూస్తూ ఉన్నాడు. అది గమనించిన రవి, దివ్య ఒక్కసారి ఇలారా అంటూ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడే వస్తాము అని దివ్యను అక్కడ నుండి హరీష్ చూపులకు దూరంగా తీసుకుని వెళ్లిపోయాడు. ఇటు అంకితకి కాల్ రావటంతో పక్కకు వెళ్ళింది. వాళ్ళు అలా వెళ్ళగానే మంజు అక్కడి నుండి ఎస్కేప్ అవటానికి ట్రై చేస్తూ ఉండగా, ఆగు మంజు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఈరోజు చాలా హాట్ గా ఉన్నావు అని అంటూ మంజుని పైనుండి కిందకు వంకరగా చూస్తూ చెప్పాడు హరీష్. మంజు కోపంగా హరీష్ ను చూస్తూ, సార్ ఏం మాట్లాడుతున్నారు అన్నది. కూల్ మంజు, కూల్, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పటమే నా ఉద్దేశ్యం అన్నాడు హరీష్. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతున్నది అని మంజు అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, ఆగు మంజు, ఎందుకు అంత కోపం? ఈ రిసార్టులో
చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఓకే అంటే మనం ఒక రూమ్ తీసుకుని బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు హరీష్. చూడండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు. పోయినసారి మీ క్యాబిన్ లో కొట్టాను కాబట్టి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కానీ మీ చెంప మీద కొడితే వాళ్ళ అందరి ముందు మీ పరువు పోతుంది. కాబట్టి మాటలు అదుపులో పెట్టుకోండి అని అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు. నీకు ఎంత ధైర్యం ఉంటే అంత పొగరుగా మాట్లాడతావు? వెళ్ళు, ఎప్పటికైనా నాకు దొరకకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని అని అనుకున్నాడు హరీష్. కానీ అక్కడ జరిగేదంతా అంకిత వీడియో తీసి వేదాంశుకు పంపించింది. ఒరే హరీష్, నీ పని అయిపోయింది అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కోపంగా అక్కడి నుండి పక్కకు వస్తూ ఉన్న మంజు అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చింది. అయ్యో సారీ మేడం, చూసుకోలేదు అని చెప్పింది. ఆ అమ్మాయి వెనక్కు తిరిగి ఏ ఇడియట్, చూసుకోవా అంటూ మంజు మొహం చూసి నువ్వా అన్నది. మంజు కూడా ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యింది. ఆమెను చూడగానే మంజు ఒంట్లో వణుకు పుట్టింది. తన కాళ్ళు చేతులు భయంతో వణికిపోయాయి. తన పేరు పలకటానికి తన పెదవులు భయంతో వణుకుతూనే హ హ హారిక అని కష్టంగా పలికాయి. ఓ మంజు, నువ్వా? ఏమిటి వైజాగ్ లో అబ్బాయిలు బోరు కొట్టేశారా, ఇక్కడికి వచ్చావు అని అంటూ మంజుని పైనుంచి కిందకు చూసి చూస్తుంటే ఇక్కడ ఎవరో పెద్ద పార్టీని తగులుకున్నట్టున్నావు అని అంటూ మంజుని హేళన చేసింది హారిక. అక్కడ ఉన్న వారంతా మంజు హారికలు మాట్లాడుకునేది వింటూ వారిని గమనించారు. అది చూసిన మంజు, హారిక ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు అని చెప్పింది. చూడని వాళ్లకు నీ గురించి తెలియాలి కదా అన్నది హారిక. ఏమిటి డార్లింగ్, ఎవరు ఈ అమ్మాయి, నీకు తెలుసా అని అడిగాడు హారిక హస్బెండ్ కిరణ్. అవును బేబీ, నేను వైజాగ్ లో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్. డబ్బు ఉన్న అబ్బాయిల్ని తన వెంట తిప్పుకోవటంలో బాగా ఆరితేరిన అమ్మాయి అని అంటూ మంజుని అందరి ముందు అవమానిస్తూ మాట్లాడింది హారిక. అక్కడ ఉన్నవారు అంతా మంజు వైపు అదో రకంగా చూడటం మంజు గమనించి అది తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నది. ఇంతలో అంకిత అక్కడకు వచ్చే, ఏయ్ ఎవరు నువ్వు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, ఇంకొకసారి మంజు గురించి నోరు జారితే నీకు మర్యాదగా ఉండదు అన్నది. అదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్న వేదాంశ్ అక్కడికి వస్తూ ఉండగా, నువ్వెవరు, దీనికి తోక? ఏమిటి మంజు, సిటీ మారగానే ఫ్రెండ్ను కూడా మార్చావా? ఇది కూడా నీ బాపతేనా అని అంటూ నవ్వుతూ ఉన్న హారిక చంప పగలగొట్టారు భానుమతి గారు. దానితో అందరూ ఒక్కసారిగా భానుమతి గారి వైపు చూశారు. ఇంతలో వేదాంశ్ అక్కడికి వచ్చాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావు అన్నారు భానుమతి గారు. ఏమిటి, వీళ్ళు మీ మనవరాళ్ళ అని ఆశ్చర్యపోతూ అడిగింది హారిక. అవును, తిను ఎవరో తెలుసా? వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO వేదాంశుకు చెల్లెలు. ఇక తిని ఎవరో తెలుసా? వేదాంశుకు కాబోయే భార్య. అలాంటిది వీళ్లను పట్టుకుని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతావా అని హారికపై నిప్పులు చెరిగారు భానుమతి గారు. అది విన్న రాగిణీదేవి షాక్ అవుతూ, ఇదేమిటి, ఈ పెద్దావిడను అడ్డుపెట్టుకుని నేను నా కూతుర్ని వేదాంశుకి పెళ్లి చేయాలి అని అనుకుంటుంటే ఏమిటేమిటి, మంజుని వేదాంశుకు కాబోయే భార్య అని చెప్తున్నది అని అనుకుంటూ అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్నది. ఏమిటి, మంజు వేదాంశు గారికి భార్య? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? అసలు తన గురించి మీకు పూర్తిగా తెలుసా? తనకు తల్లి ఉన్నది కానీ తండ్రి ఎవరో కనీసం తనకు కూడా తెలియదు. అసలు తనకి తండ్రి ఉన్నాడో లేదో కూడా తెలియదు. అలాంటిది ఈ అమ్మాయి వేదాంశు గారికి కాబోయే భార్య అవటం ఏమిటే? తను మిమ్మల్ని మీ వెనుక ఉన్న ఆస్తి కోసం మోసం చేసినట్టున్నది అని అంటూ ఉన్న హారిక మాటలను ఆపుతూ, ఎవరు చెప్పారు మంజుకి తండ్రి లేరు అని? నేనే మంజు కన్న తండ్రిని అంటూ అక్కడకు వచ్చారు అశోక్ వర్మ. అతని వెనకాలే తన భార్య శారద, కొడుకు యశ్వంత్ వర్మ కూడా వచ్చారు. ఆ మాట విన్న మంజు షాక్ అవుతూ అశోక్ వర్మ వైపే చూస్తూ ఉన్నది. ఆల్రెడీ అక్కడ జరిగేదంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న రాగిణీదేవి అశోక్ వర్మని అక్కడ చూడగానే, ఇదేమిటి, అశోక్ వర్మకి మంజు తన కూతురు అని తెలిసిపోయిందా? అయినా తన మొదటి భార్య, ఆమె కొడుకు ముందు మంజు తన కూతురు అని ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉన్నది. ఇంతలో అశోక్ వర్మ హారిక దగ్గరకు వస్తూ, కన్న తండ్రిని నేనే, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అశోక్ వర్మ కూతురు ఈ మంజు అని అంటూ మంజు భుజంపై చేయి వేస్తూ అక్కడ ఉన్నవారు అందరికీ చెప్పారు అశోక్ వర్మ. అది విన్న మంజు వేదాంశు వైపు చూసి, అది నిజమా అన్నట్టుగా కళ్ళతోనే అడిగింది. వేదాంశు కూడా కనురెప్పలు ఆర్పి అది నిజమే అని చెప్పాడు. దానితో మంజు కళ్ళల్లో అప్పటి వరకు బాధతో ఉన్న కన్నీళ్ల స్థానంలోనికి నీళ్లు తిరిగి వచ్చాయి.
తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న క్షణం వచ్చింది అన్న ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పటి వరకు తన తండ్రి గురించి ఎప్పుడు తెలుస్తుందో అని ఆరాటపడ్డ మంజుకి తన తండ్రి స్వయంగా తన నోటితో ఆమె తన కూతురు అని చెప్పటం మంజు మనసులో చిన్నప్పటి నుండి ఉన్న బాధను ఒక్కసారిగా పటాపంచలు చేసింది. అశోక్ వర్మ మంజు కళ్ళల్లోని నీటిని తుడుస్తూ, బాధపడకు మంజు, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నందుకు. ఇప్పుడు మీ నాన్న నీతోనే ఉన్నాడు. ఇక నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరమే లేదు అని ప్రేమగా చెప్పారు. ఆ క్షణం మంజు మొదటిసారి తండ్రి ప్రేమను రుచి చూసింది. ఆ సంతోషంలో మంజు పెదవులపై సన్నని చిరునవ్వు వచ్చింది. అది గమనించిన వేదాంశ్ మంజు వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇటు అంకిత కూడా షాక్ అవుతూ అక్కడ జరిగేదంతా మౌనంగా చూస్తూ నుంచున్నది. ఏమిటి, ఏమన్నావు? ఆస్తి కోసం మంజు మోసం చేసిందా? అసలు నీకు తన గురించి ఏమి తెలుసు? వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా నీకు? జనార్దన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జనార్దన్ గారి అమ్మాయి భువన కూతురు ఈ మంజు. ఈ సిటీలోనే టాప్ 3 కంపెనీస్ అయిన వారి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి మంజు. తను కోరుకుంటే ఏదైనా తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలాంటిది తను డబ్బు కోసం మోసం చేస్తుంది అని చెప్తున్నావా నువ్వు అన్నది మ్యాగీ. అది విన్న రాగిణీదేవి షాక్ అవుతూ, ఇదేమిటి, బేబీ కూడా మంజు ఎవరో తెలిసినట్టే మాట్లాడుతున్నది. అంటే బేబీకి కూడా మంజు గురించి తెలుసా? ఇక్కడ అందరికీ మంజు గురించి తెలిసిపోయిందా అని అయోమయంలో పడింది. అసలు ఇదంతా కాదు వేదాంశ్, ఎవరు తిను అని హారిక వైపు చిరాగ్గా చూస్తూ అడిగాడు యశ్వంత్. వేదాంశ్ హారిక పక్కనే ఉన్న కిరణ్ వైపు చూస్తూ, మిస్టర్ కిరణ్, తను నీ భార్యనా అని అడిగాడు. కిరణ్ భయపడుతూనే, అవును వేదాంశ్ గారు, తను నా భార్య. ఏదో మేడం గురించి తెలియక అలా మాట్లాడేసింది. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ సార్, సారీ మేడం అని చెప్పాడు. నాకు నీ క్షమాపణ అవసరం లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇలా అవమానించిన మీకు ఈ పార్టీలో స్థానం లేదు. అలాగే మా కంపెనీ మీతో చేసుకున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకుంటుంది అని చెప్పాడు వేదాంశ్. అయ్యో వద్దు సార్, మీరు ఇప్పుడు ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంటే మా కంపెనీకి చాలా లాస్ వస్తుంది అని వేదాంశును రిక్వెస్ట్ చేశాడు కిరణ్. నేనేమీ చేయలేను మిస్టర్ కిరణ్, అదంతా మీ భార్య వలన జరిగింది. ఇక వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి అన్నాడు వేదాంశ్. కిరణ్ చేసేదేమీ లేక, ఇదంతా నీ వల్లే అని హారికను కొట్టి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. హారిక కూడా కిరణ్ వెనకాలే అక్కడి నుండి వెళ్లిపోయింది. వెంటనే వేదాంశు మైక్ తీసుకుంటూ, హలో ఎవ్రీవన్, ఇప్పుడు ఇక్కడ జరిగినదంతా మర్చిపోండి. అసలు ఈ రోజు నేను ఈ పార్టీ ఇవ్వటానికి కారణం నా బిజినెస్ ఇప్పుడు ఇండియాలోనే కాక ఫారిన్ లో కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నా. ఈ గుడ్ న్యూస్ నేను మీతో షేర్ చేసుకోవటం కోసమే ఈ పార్టీ. సో ఇందాక జరిగినదంతా మర్చిపోయి అందరూ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. దానితో అందరూ మళ్ళీ పార్టీ మోడ్ లోనికి షిఫ్ట్ అయ్యి ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్టీలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.